3 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా ఈ రోజు శనివారం భారత్ శ్రీలంక జట్లు తొలి మ్యాచ్ లో తలపడనున్నాయి. పల్లెకెల వేదికగా జరగనున్న తొలి టీ20 మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే ముమ్మరంగా ప్రాక్టీస్ కూడా చేశాయి. టీమిండియా కోచ్ గా గౌతమ్ గంభీర్ కు అలాగే కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ కు ఇదే తొలి సిరీస్ కావడంతో లంక పర్యటనను వీరిద్దరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మొదటి మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను గెలుపుతో బోని కొట్టాలని టీమిండియా భావిస్తుంది. ఈ క్రమంలో గంభీర్ మార్గదర్శకంలో భారత ప్లేయర్లు నెట్స్ లో తీవ్రంగా శ్రమించారు. ఇందుకు సంబంధించి ఫోటోలు కూడా విడుదలయ్యాయి. ఇది ఇలా ఉంటే ప్రాక్టీస్ సెషన్ లో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా లెగ్ స్పిన్ బౌలింగ్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. వాస్తవానికి పాండ్యా మీడియం పేసర్ అన్న విషయం తెలిసిందే. లెగ్ స్పిన్ బౌలింగ్ చేయడంతో దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. శ్రీలంకలోని పిచ్చులు స్పిన్ కు సహకరిస్తాయని, అందుకే పాండ్యాని స్పిన్నర్ గా గంభీర్ మార్చేందుకు ప్రయత్నిస్తున్నాడని కొందరు అనుకుంటుండగా, మరికొందరు మాత్రం పాండ్యా సరదాగా మాత్రమే ఇలా బౌలింగ్ చేశాడని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా పాండ్యా లెగ్ స్పిన్ బౌలింగ్ చేసే ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా లంక పర్యటనలో హార్దిక్ పాండ్యా కేవలం టీ20 సిరీస్ కు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. అతడి వ్యక్తిగత కారణాలతో వన్డే సిరీస్ కు దూరంగా ఉన్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అలాగే రెగ్యులర్ వైస్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యాకు రోహిత్ తర్వాత కెప్టెన్ గా హార్దిక్ పాండ్యానని అందరూ భావించారు. కానీ ఒక్కసారిగా షాక్ ఇస్తూ బీసీసీఐ సూర్యకుమార్ యాదవ్ ను టీ20 కెప్టెన్ గా నియమించింది.